హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాతో నేర్చుకో. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి గిట్ క్లోన్ వర్సెస్ గిట్ పుల్. ఒక ఎగ్జాంపుల్ సినారియో తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మన ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఒక కోడ్ రాశాడు అనమాట. ఆ కోడ్ గిటబ్లోకి పంపించాలంటే వాడు ఏం వాడతాడు? కమాండ్ గిట్ పుష్ వాడతాడు. గిట్ పుష్ వాడితే వాని ల్యాప్టాప్ నుంచి కోడ్ గిటబ్లోకి వచ్చేస్తుంది, అంటే రిమోట్ రిపోకి వచ్చేస్తుంది. సో గిటబ్లో కోడ్ ఉంది మనకి, మన ఫ్రెండ్ రాసింది. అది మనం తెచ్చుకోవాలంటే ఫర్ ద ఫస్ట్ టైం మన దగ్గర ఏముండదు, అంటే వన్ కోడ్ అసలు ఏముండదు. సో ఫర్ ద ఫస్ట్ టైం వన్ కోడ్ మనం రిమోట్ రేపో నుంచి మన ల్యాప్టాప్ అంటే లోకల్ రేపోకి తెచ్చుకోవాలంటే మనం వాడాల్సిన కమాండ్ వచ్చేసి గిట్ క్లోన్ అనమాట. తర్వాత వాడు కొన్ని అప్డేట్స్ చేస్తాడు అనమాట. కొన్ని అప్డేట్స్ అదే కోడ్లో అప్డేట్స్ చేసి మళ్ళీ గిట్ పుష్ వాడుకొని పుష్ చేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర కోడ్ ఉంది మన ల్యాప్టాప్లో. ఫస్ట్ వాడు రాసిన కోడ్ అంతా మన ల్యాప్టాప్లో ఉంది. సో మనకి మళ్ళా ఆ కోడ్ అంతా తెచ్చుకోవడం వేస్ట్ కదా. సో ఓన్లీ ఏవైతే అప్డేట్స్ చేసిండో అవే తెచ్చుకోవాలంటే మనం వాడాల్సిన కమాండ్ వచ్చేసి గిట్ పుల్ అనమాట. కోడ్ అంతా ఫర్ ద ఫస్ట్ టైం మనం తెచ్చుకోవాలంటే గిట్ క్లోన్ అనేది వాడాలి. సో ఓన్లీ అప్డేట్స్ కాడికి మనం తెచ్చుకోవాలన్నప్పుడు గిట్ పుల్ కమాండ్ అనేది వాడాలి. కమాండ్ వచ్చేసి మనకి గిట్ క్లోన్ రిపాజిటరీ యూఆర్ఎల్, అంటే ఏ మన రెపో యూఆర్ఎల్ ఉంటుంది అది పెట్టేస్తే అయిపోతుంది. గిట్ పుల్ కమాండ్ ఆల్రెడీ మనకు తెలుసు, గిట్ పుల్ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్. గిట్ క్లోన్ వర్సెస్ గిట్ పుల్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం మనకు కోడ్ అంతా రావాలంటే వాడాల్సిన కమాండ్ గిట్ క్లోన్. ఓన్లీ అప్డేట్స్ కాడికి రావాలంటే గిట్ పుల్. సింపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకుంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.